రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో జైల్ భరో ర్యాలీ మహాధర్నా నిర్వహించారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత ఉచిత విద్యుత్ కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో కార్మికులు ఆశా వర్కర్లు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కార్మిక వర్గానికి సంబంధించి సుప్రీంకోర్టు అమలు చేయమన్నటువంటి 26,000 వేతనాన్ని అమలు చేయాలని, అట్లాగే రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున జైలు భరో కార్యక్రమం 3 సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజు చూసినట్టయితే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా దేశ సంపదను మొత్తం దోషి కార్మిక వర్గాన్ని, రైతులను, అట్లా ఉపాధి కూలీలను వాళ్ళ సంపదను దోషి బడా కార్మికులకు అప్పచెప్పే విధంగా పాలన కొనసాగుతూ ఉంది. మరి ఎన్నికల సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్న యువతకు 2 సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని ఉద్యోగాలు ఇవ్వకుండా పోయింది. అట్లాగే నిత్యావసర సరుకుల ధరలు పెంచుకుంటూ సామాన్య ప్రజలు ఈ రోజు బతకలేని పరిస్థితిలో తీసుకురావడం జరిగింది. ఈ రోజు పూట గడవని పరిస్థితి ఈ రోజు కార్మిక వర్గం ఉంది. కనీస వేతనాలు అమలు లేవు. అదేవిధంగా విద్య, వైద్యం పేరు కూడా అందరి పరిస్థితిలో ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఈ రకంగా ప్రజా వ్యతిరేక విధానం నిరసిస్తూ మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి వెంటనే కార్మిక చట్టాలను సవరించి పాత చట్టాలను కొనసాగించాలని, కార్మికులందరికీ 26,000 వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, ఆశా, అంగన్వాడీ, అట్లాగే ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ కార్మికులకు న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే బీడీ కార్మికులకు సంబంధించిన 6,000 పెన్షన్ అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కొనసాగిస్తా ఉన్నాం.